బాధపడితే గాని బోధపడదు అంటారు. విజయనగరం జిల్లా టీడీపీలో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్గా మారింది. కొత్తగా వచ్చాను సహకరించండి అన్నాడు. తీరా ఎమ్మెల్యే అయ్యాక ఇప్పుడు కనీసం పట్టించుకోవడం కూడా మానేశాడట. పైగా రివెంజ్ పాలిటిక్స్కు తెరలేపడంతో ఇతన్నెందుకు గెలిపించాంరా బాబు అని నిర్మోహమాటంగా కడిగి పారేస్తున్నారంట సైకిల్ క్యాడర్. ఏరి కోరి తెచ్చుకొని ఎగిరెగిరి తన్నించుకున్నట్లు అయిందని తెగ మదన పడిపోతున్నారట తమ్ముళ్ళు. ఇంతకు విజయనగరం టీడీపీలో ఏం జరుగుతోంది? క్యాడర్ను ముప్పతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యే ఎవరు? ఏతా నియోజకవర్గం? సైకిల్ పార్టీలో రోజురోజుకు కుమ్ములాటలు ఎక్కువవుతున్నాయి. నియోజకవర్గంలో పై చేయి సాధించే ప్రయత్నంలో టీడీపీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూటమి నేతల మధ్య జగడం నడుస్తుంటే మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకుల మధ్య పొసగటం లేదు. ఎవరికి వారు సొంత వర్గాన్ని రెడీ చేసుకుని ఆధిపత్య పోరును కొనసాగిస్తున్నారు. పెత్తనం కోసం జరిగే పోరులో తామేమీ తక్కువ కాదంటోంది మన్యం జిల్లా. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ప్రస్తుత ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు నడుస్తోంది. ఇద్దరూ నువ్వా నేనా అనే రేంజ్లో కత్తులు నూరుకుంటున్నారట. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి విజయచంద్ర కాలు భూమి మీద నిలబడటం లేదని సొంత పార్టీలోనే టాక్ నడుస్తోంది. ప్రతిపక్షాలపై చూపించాల్సిన ప్రతాపాన్ని సొంత పార్టీ నేతలు వాళ్ల బంధువులపై చూపిస్తున్నారట పార్వతీపురం ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తమ్ముడు తిరుపతి నాయుడు కాంట్రాక్టర్గా చేపట్టిన వరహాలగడ్డపై వంతెన నిర్మాణాన్ని ఆపివేయించారట ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. మరో సోదరుడు ద్వారపురెడ్డి రామ్మోహన్ రావుకు చెందిన షెడ్డును కూడా తొలగించారట. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జగదీష్ పై ఉన్న కోపంతో అతని దగ్గరికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలపైన ఎమ్మెల్యే విజయచంద్ర కక్షగట్టినట్టు క్యాడర్ చెప్పుకుంటున్నారు. వారి లిస్టును రెడీ చేసి మరీ వార్నింగ్లు ఇస్తున్నారట. దీంతో ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ వారే ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తిరుపతి నాయుడు కుదుర్చుకున్న కాంట్రాక్టు వర్కులను సైతం ఎమ్మెల్యే తాత్కాలికంగా నిలిపివేయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ పెత్తనం చెలాయించకుండా కట్టడి చేయాలని చూస్తున్నారట ఎమ్మెల్యే విజయచంద్ర. జగదీష్ ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేలా ఆదేశించాలని గతంలో సీఎం చంద్రబాబు, లోకేష్ ని కలిసి వారికి విన్నవించినట్టు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఎమ్మెల్యే విజయచంద్ర వాదన ఇలా ఉంటే నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఎక్కువ శాతం జగదీష్ వర్గం వైపే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో పార్వతీపురం జనరల్ రిజర్వేషన్ కిందకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీసీ నాయకుడు ఉండాలని చెప్తూ కొంతమంది జగదీష్కు సపోర్ట్ చేస్తున్నారట. ఎమ్మెల్యే వ్యవహారం తమ్ముళ్లకు ఏమాత్రం రుచించటం లేదట. క్షేత్రస్థాయి పరిస్థితులు విజయచంద్ర దృష్టిలో పడకుండా ప్రతి విషయాన్ని జగదీష్కు చేరవేస్తున్నారట. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇటు జగదీష్ కూడా పావులు కదుపుతున్నారట. తమకున్న పరిచయాలతో అధిష్టానం మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారట. ఇదిలా ఉంటే మన్యం ఇన్ఛార్జి బాధ్యతల్ని జగదీష్కు అప్పగిస్తారని ఆయన వర్గం భావిస్తోంది. 40 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడే నాయకుడికి హైకమాండ్ సముచిత స్థానం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యే విజయచంద్ర జగదీష్కి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఆయనకు ఎవ్వరూ గౌరవం ఇవ్వొద్దు అంటూ క్యాడర్కి హుకుం జారీ చేశారట. సొంత పార్టీలోనే ఇలా ప్రతీకార రాజకీయాలు మన్యం జిల్లా టీడీపీ క్యాడర్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీరి వైరంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.